అని బ్రహ్మస్వరూపిణి అని త్రిమూర్తులచే పూజింపబడే పాదముల కలదని నిత్యానంద సత్తాయిని అని జగజ్జనని అని గుణయుక్తమైనప్పుడు సాకారి అని గుణరహితమైనప్పుడు నిరాకారి అని ఎత్తుని అని పిలువబడుతున్నారు. పురుషుడు ప్రకృతి ఆమెయే, వారిద్దరి కంటేను అతి గుణాలు అయ్యేను ఆమెయే. లక్ష్మీ స్వరూపంగా విష్ణుశక్తి అని పార్వతీ స్వరూపం జీవుడు మధ్యలో 14 రూపములు ఉన్నాయి. అందులో చేరినదే కన్యకా రూపం. త్యాగములకు న్యాయములకు ప్రతీకమైనటువంటి కన్యకా రూపాన్ని శ్రీరాముని ఆరాధించి ఉపాసించి జరుపుకుంటున్నారు. అటులనే నేడు కూడా ఆంధ్రదేశంలో కూడా ఈ కన్యకా రూపాన్ని స్వీకరించి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిగా పూజించి తరించి వలసి ఉన్నది అని గీతావాక్యం. అనగా ఈ పరాశక్తియే అపరనామమున జీవభూత శక్తియే మంత్రములతో నిత్యము పూజించియు ఉపాసించియు సర్వ సంపదలను మోక్ష సామ్రాజ్యం పొందుగాక. ఈనాటి ఉపయోగాలకు చెందినటువంటి ప్రాంతంలో భగదత్రి అని పేరు గల ఒక పట్టణం ఉండినది. వాసవి ఏకసత్తాగ్రహి అనగా ఒకసారి ఇప్పుడు చెప్పినంతనే ఆ సర్వ విషయాలను అవగాహన చేసుకోగలరు. నిరూపాక్షులు ఆలోచన విద్యార్థులలోనూ అఖండ ప్రతిభలో ప్రావీణ్యము సంతరించుకున్నారు. వాసవి హృదయం చాలా సున్నితమైనది, చెందినవే. భాస్కరాచార్యులు అడిగిన ఒక ప్రశ్నలు వాసవిలా జవాబు ఇచ్చి చెప్పేది. గురువర్య, ఈ లోకంలో అవ్యవాహన ఇది నా అవతార ధ్యేయం. నన్ను దహించడం వల్ల నీకు ఎటువంటి ప్రమాదము జరగదు. అంతేకాదు, నాతో పాటు ఈ అగ్నిగుండంలో ప్రవేశించినటువంటి ఈ 102 దంపతుల దేహాలను కూడా దహించు అని వాసవి అగ్నిప్రకారముని ఆదేశించింది. ఆ తర్వాత శ్రీ కన్యకా పరమేశ్వరిగా కాక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా పూజించమని ఆ సందర్భంలో ఆ తల్లి ఆజ్ఞయించింది. అందుకే ఇప్పుడు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిగా కాక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా ఆర్యవేశులందరూ కూడా పూజించి ధరించారు. ఈ విధంగా రక్తరహిత శాంతి సత్యాగ్రహం అనే పవిత్రమైనటువంటి ఆయుధాన్ని ఈ జగత్తుకు ప్రసాదించడం ద్వారా వాసవి ప్రపంచంలో ప్రథమ సత్యాగ్రహి అయింది. సమాజం